నేనైతే అనుకోను సార్. బాస్ హిట్లర్ కూడా రైటే, జర్మనీ కూడా హిట్లర్ రైటే. వాడుకుని వదిలేయటం, కష్టాల్లో ఉన్నప్పుడు కాపాడినోళ్లను అధికారంలోకి వచ్చిన తర్వాత పక్కన పెట్టటం చంద్రబాబుకు అలవాటే. ఇదేమీ కొత్త కాకపోయినా ఆపదలో ఉన్నప్పుడు, జైలుకు వెళ్లినప్పుడు అండగా ఉన్న మోస్ట్ సీనియర్ సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని విషయం ఇప్పుడు టీడీపీలో చర్చ చేస్తుంది. పొమ్మనకుండానే పొగపెట్టినట్లు పార్టీలో ఉండండి, పెద్దరికం చెయ్యొద్దు, పార్టీ కోసం పనిచేయండి, టికెట్ అడగొద్దు, నాకోసం, నా కుమారుడు లోకేష్ కోసం పనిచేయండి, ప్రతిఫలం ఆశించొద్దు అన్నట్లు కేశినేని నానికి రాయబారం పంపారట చంద్రబాబు. ఇక్కడే బాగా కాలిందట నానికి. ఇదేం రాయబారం, ఊడిగంచేసే రాయబారం అంటూ ఏకంగా పార్టీకి రాజీనామా చేసే వరకు వెళ్లారు నాని. తిరువూరులో జరగబోయే చంద్రబాబు సభకు నానికి బదులు తమ్ముడు చిన్నీని ఇన్ఛార్జీగా నియమించారు. అంతేకాకుండా తిరువూరు రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని డైరెక్టుగా నానికి చెప్పటంతో పాటు చంద్రబాబు సభకు హాజరు కావాలని ప్రోటోకాల్ ఉందంటూ గెలికి మరీ చెప్పటం అస్సలు నచ్చటం లేదట నానికి. టికెట్ ఇవ్వనని చెబుతారు, జోక్యం చేసుకోవద్దు అంటారు, మళ్లీ పార్టీ మీటింగ్కు రమ్మంటున్నారు. అసలు ఏం మాట్లాడుతున్నారో, ఏం రాజకీయం చేస్తున్నారో అర్థమవుతుందా అంటూ నాని అగ్గిపై గుగ్గిలమవుతున్నారట. ఇలాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు, పిచ్చి పిచ్చి స్ట్రాటజీలు ఏంటో అర్థం కావటం లేదు. ఎవరు చెబుతున్నారో, ఎవరు చెబితే మీరు మోసుకు వస్తున్నారో నాకన్నీ తెలుసు అంటూ ఫైర్ అవుతున్నారట నాని. అంతేకాకుండా నేను ఎవరికీ గులాంగిరీ చేసేది లేదని చెబుతూనే ఇండిపెండెంట్గా గెలవగలను అంటూ సవాల్ చేస్తున్నారు నాని. కొన్నాళ్లుగా చంద్రబాబుకు పూర్తి భక్తులుగా ఉంటూ వస్తున్న బోండా ఉమా వంటి వాళ్లు నానిని విజయవాడలో విమర్శిస్తూ, వ్యతిరేకిస్తూ వస్తున్నారు. వాళ్ల మాటలు విని నిజాయితీగా పనిచేస్తున్న నన్ను పక్కకు తప్పుకోవాలని చెప్పటం ఏంటనేది ఇప్పుడు నాని కడుపుమంట. అంతేకాకుండా ఎంపీ పదవికే కాకుండా ఏకంగా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసేయాలనే నిర్ణయానికి వచ్చేశారు. టీడీపీకి రాజీనామా తర్వాత ఏ పార్టీలోకి వెళ్తారు అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. కేశినేని నానికి రెండే ఆప్షన్స్ ఉన్నాయి అంటున్నారు బెజవాడలోని అతని అనుచరులు. బీజేపీలోకి వెళ్లటం లేదా జనసేన పార్టీలోకి వెళ్లటం. అదీ కాకపోతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఖాళీ ఉంటే అటువైపు అడుగులు వేసినా ఆశ్చర్యం లేదు. చూడాలి టీడీపీకి నాని రాజీనామా తర్వాత పరిణామాలు ఏంటి అనేది.